పల్లెలకి జీతాలు ఇస్తారు, పాస్టర్లకి జీతాలు ఇస్తారు. అది తప్పుడు ప్రచారం. ఈ అబద్ధాలు చెప్పకండి, ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. మొత్తం అబద్ధాలు చెప్తే ఎట్లా? అది కాదు కదా. ఎండోమెంట్ శాఖ నుండి వినండి, అదే వినండి సార్, కొద్దిగా ఆగండి సార్. ఆగదు కాదు కదా, నువ్వు అబద్ధం చెప్తే ఇస్తారా? వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయాన్ని, మన చర్చిల నుంచి వచ్చే ఆదాయాన్ని ఎవరికైనా హిందువులకు పంచుతారా? పంచరు. ఇంతకుముందు మీరు అన్నారు, ఇంతకుముందు మీరు భూములన్నీ వక్ఫ్ బోర్డులకు చెందినవే అన్నారు. వక్ఫ్ బోర్డు భూములు ఎవరికైనా హిందువులకు రాసిస్తే మేము పోయి ఆక్రమించుకోవచ్చా? మీరు ఎవరైనా వక్ఫ్ బోర్డులో ముస్లింస్ మాకు రాసిస్తే మేము పోయి ఆక్రమించుకోవచ్చా? ఎండోమెంట్స్ శాఖలో కూడా ఎండోమెంట్ శాఖలో ఒక రూల్ ఉంది మొదటి నుంచి కూడా. ఎండోమెంట్ శాఖలో ఉన్నటువంటి భూములు ఎప్పుడైనా సరే ఇది ఎండోమెంట్స్ శాఖకు చెందినవే, అది వేరే వాళ్లకు చెందవు. అది వక్ఫ్ బోర్డులో మాత్రం ఎందుకు మీకొక రూలు మాకొక రూలు? మనందరం కూడా న్యాయము మీకెలా ఉండాలో మాకెలా ఉండాలి. మనం అందరము ఒకటే సోదరులుగా ఉండాలి, మనందరము కలిసిమెలిసి ఉండాలి. హిందువులందరి భావన కలిసి ఉండడమే అనేది కదా వక్ఫ్ బోర్డు. మీరు దేవాదాయ భూమిని ఎండోమెంట్ శాఖలో ఉన్నటువంటి భూములు ఎప్పుడైనా ఎండోమెంటే. ఇది వక్ఫ్ బోర్డులో ఉన్నట్టు అట్లా కాదు. ఇట్లా మారుతాయి అట్లా మారుతాయి. వక్ఫ్ బోర్డులో నుంచి ఎవరికైనా అమ్మచ్చు, ఎవరికైనా చేయొచ్చు. కానీ మాకు ఆ రూల్ లేదే. అంటే చట్టం గురించి చెప్పండి వెంకటేశ్వర. నెంబర్ 1 వారు చెప్పినటువంటి విషయంలో దర్గాలు అన్నాడు. దర్గాలు కాంట్రాక్టర్స్ ఎవరు అసలు? నిజంగా వారిని అడగండి. నిజమైనటువంటి ముస్లింస్ దర్గాలకే పోవద్దు అంటారు. అది ఆయన ఒప్పుకుంటారా లేదా అడగండి. నిజమైనటువంటి ముస్లిం, నిఖార్స్ అయినటువంటి ముస్లిం దర్గాలకు పోరు అనేటువంటిది వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి చల సిద్ధాంతమైనటువంటి సిద్ధాంతం. నెంబర్ 1 దాన్ని ఒప్పుకోవాలి ఆయన. నెంబర్ 2 టీటీడీ అనేది ఎండోమెంట్ కు సంబంధం లేదు. టీటీడీ అటానమస్ బాడీ. వాట్ ఎవర్ దే విల్ conclude the rules and regulations and resolutions, those will be implemented by కాబట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు అక్కడ. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో can't be able to intervene అవ్వద్దు. అది వాడు నెక్స్ట్ ఇప్పుడు మనం అంటే నువ్వు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి మనం ఎవరు వచ్చినా సరే మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు దే ఆర్ రూలింగ్, కానీ అక్కడ రూల్ చేయడానికి లేదు. కాబట్టి ఇవన్నిటికన్నా ఇంకొక విషయం కూడా అన్నారు. ఇవాళ వారు అన్నట్టుగా, శ్రీకాంత్ గారు అన్నట్టుగా నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ లక్షలాది ఎకరాలు హిందువులే ఉన్నాయి ఇప్పుడు అందులో వక్ఫ్ బోర్డులో. మీరు ఒక్కసారి తీసి చూడండి. ఏం చెప్తాం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయాలు చేస్తున్నటువంటి అంటే ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు. చూడండి ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు మన తెలంగాణలోనే 7 ఎకరాలు వక్ఫ్ ఎకరాలు కొంతమంది తర్వాత ఇప్పుడు చెప్తున్నాం కదండి. తమిళనాడు ఆయన ఎవరు తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి శివాలయం ఎవరిది? హిందువులదేనా? ఆయన క్లెయిమ్ చేసినటువంటి వాడు ఎవడు? హిందువుడేనా? అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉండేటువంటి 1800 ఎకరాలలో విచిత్రం చెప్తున్నావు. మరి ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇంతకాలం ఒక ఊరున్న తర్వాత ఆ ఊర్లో భూమిని అమ్మడం కొనడం జరగదా?
జరగకుండా ఎందుకు వచ్చింది ఇప్పుడు అని చెప్పలే. అది ఈ nonsense అని చెప్పట్లేదు. దానికి అరే ఆధారం చెప్పండి సార్. నాన్సెన్స్ ఉట్టిగానే అనేది నోరు ఉట్టిగానే ఉంది, నాలుగు ఉట్టిగానే ఉంది, ఇది కాదు కదా. మత రాజకీయాలు చేస్తోంది మత పార్టీ. రాజకీయాలు చేయడానికి అరే వాడు ఎందుకు ఆపిండ్రు మన? మత రాజకీయాలు నీకే ఎవరు కాదు. చేసిండ్రు? అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ చేసిండా లేకపోతే మేం చేసినామా? బీజేపీ మేము చేసినా, మేము చేసినా ఒక వైపు. వచ్చింది ఎవరి దగ్గరికి? గవర్నమెంట్ ఎవరు బీజేపీ ఉంది అక్కడ? ఇప్పుడు బీజేపీ ఉందా అక్కడ? మీరు? తమిళనాడులో బీజేపీ ఉందా? అరే ఉండడా ఏమన్నా ఒక్కరు ఎవరు ఆపిండు అక్కడ? తమిళనాడు చెడగొట్టడానికి చాటపేట చాలు. తమిళనాడు బీజేపీ ఉందా అండి? ఇండియన్ పాలనలో ఒక విషయం తమిళనాడులో బీజేపీ ఉందా? ఎందుకు ఒక విషయం అంటే ఉండాలి, తమిళనాడులో ఏమన్నా బీజేపీ కడవలు కడవలు ఆపడానికి వాళ్ళు ఒక విషయం ఆపిందంటే చెప్తే ఓకే. సరిపోతుంది. ఆపిందంటే ఓకే. విషం చుక్క ఒకటి చాలు. ఎక్కడండి? రాజు గారు, ఎక్కడైనా ఎక్కడ? బిందెడు పాలన జరగొట్టడానికి ఒక విషం చుక్క చాలు. ఆ విషయం చుక్క ఇప్పుడు బీజేపీ అంటున్నారా? అది కాదు చెడగొట్టడానికి నేను చెప్పేది. ఎవరు చెడగొట్టిండ్రు అక్కడ? ఎవడో తమిళనాడులో వాళ్ళకే రేషం వస్తుంది. ఎవడైతే చెడగొట్టిందో వాళ్ళకి కోపం వస్తుంది. ఏం చేసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు? ఆఫీసర్స్ అక్కడ హిందువులే, చెప్పింది ఎవరు? అక్కడ ఉన్న ఆఫీసర్స్ చేసింది ఎవరు? హిందువులే, దాన్ని ఇదంతా ఒకసారి ఆలోచించారా? నేను చెప్తున్నా అదేంటి? వాళ్ళేం ఎవరు ఉట్టిగా బట్టలు మీద ఒప్పుకోరు కదా. సరిపోతారా? Right. ఎవడన్నా తప్పు